నీవు ఇంకా చనిపోయిన జీవితం, నీ శరీరము, నీ యొక్క దేహము ఉంటే నీ అందుంచిన ఆత్మ ఏమవుతుంది? ఎంత సంక్షోభము, ఎంత సంక్షోభము. ఆత్మ మొట్టమొదట మనకు కనబడేటప్పుడు ఎక్కడ కనపడుతుంది? ఆది కాండంలో మొదట కనపడుతుంది. సృష్టి ఆరంభంలో అగాధ జలములపైన ఆత్మ ఇట్ వాజ్ రోలింగ్. ఎక్కడ ఒక ప్రశాంతమైన స్థానం ఎత్తుకుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఆరంభంలో. ఆ తర్వాత పరిణామం అంతా చెప్పే సమయం కాదు ఇది. నీలో ఉంచిన ఆత్మ, నరుని ఆత్మ, యెహోవా పెట్టిన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ సంక్షోభంలో ఉంటుంది. ఈ రెండిటిని, దేన్ని దేహాన్ని, ఆత్మని అనుసంధానం చేసి నడిపించే ఒకటి ఉన్నది. అది రోమీయులకు రాసిన పత్రికలో మనం చదవగలం. తీయండి, పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ రెండిటిని అనుసంధానము చేసేది ఒకటి ఉన్నది. ఏంటంటే మనస్సు. ఈ మనస్సు 2 రకాలు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది. ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును. ఎన్ని మనసులు ఉన్నాయి ఇప్పుడు? ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. నీ మనస్సు ఆత్మను కంట్రోల్ చేస్తుందా, శరీరాన్ని కంట్రోల్ చేస్తుందా? పరీక్షించుకోవాలి. వినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ధ్యానించాలి, గమనించాలి, ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించాలి. నీ మనస్సు నీ శరీరాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే, ఒక మాట అంటాడు ఏమంటే, నాలుకను ఎవడు స్వాధీనం చేసుకోలేడు అన్నాడు. నాలుకను ఎవరు స్వాధీనం చేసుకోలేరు అన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, ఈ రెండింటి విషయాల్లో మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే ఆ మనస్సు సరైన రీతిలో శరీరాన్ని, ఆత్మని అనుసంధానం చేసి నడిపించలేకపోతే ఆ వ్యక్తి మృతుడు.